అబ్రహాముకిను లోతుకి గొడవ వచ్చింది. ఎందుకు వచ్చింది గొడవ అసలు? అంటే వాళ్ళిద్దరికి గొడవ రాలేదు. వాళ్ళిద్దరూ అంటే ఇప్పుడంటే మనకు డబ్బున్నవారు ధనవంతులు అంటే ఏదో డబ్బు బంగారం ఉండాలి, కానీ ఆనాటి కాలంలో ధనవంతులు అంటే ఏంటంటే పశు సంపద ఎక్కువ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ధనవంతులు. సో అలా ఇద్దరికి కూడా పశు సంపద ఎక్కువగానే ఉంది. సో వీరిద్దరు ఏంటంటే వాళ్ళిద్దరికి గొడవ రాలేదు, కానీ ఇద్దరు పశువుల కాపర్లు ఉంటారు కదా, సో వాళ్ళిద్దరికి గొడవ వస్తుంది. ఈ విషయం తెలిసిన అబ్రహాం ఏమంటాడంటే లోతుని పిలిచి, మన ఇద్దరం దగ్గర ఇలా గొడవ పడుతూ ఉంటే చూడడానికి బాగోదు, కాబట్టి మనము సమాధానంగా విడిపోదాం. నీ ఎదురుగా కనిపించే నువ్వు ఏ దేశానికి వెళ్తావు వెళ్ళు, నేను మిగిలిన దేశానికి నేను వెళ్తానని అబ్రహాము లోతుతో అంటాడు. సరే, అయితే అబ్రహాము ఏ దేశానికి వెళ్ళాడు, లోతు ఏ దేశానికి వెళ్ళాడు? అబ్రహాం ఏమో అంటే ముందుగా ఎవరు సెలెక్ట్ చేసుకుంటారంటే లోతు. చూసేసరికి ఇలా కనులెత్తి చూసేసరికి సొదొమ గొమొర్రా పట్టణం ఎలా ఉంటుందంటే చూడ్డానికి పచ్చదిగా రమ్యమైనదిగా అందమైనదిగా కనబడుతుంది. సో ఇది అందంగా ఉంది కదా అని లోతు అది సెలెక్ట్ చేసుకుంటాడు. నెక్స్ట్ మిగిలింది ఏంటంటే కనాను. ఇంకా అబ్రహాము కనానులో నివసిస్తాడు. సరే.